కాంగ్రెస్లో చూస్తాం. కాంగ్రెస్లో అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళకి మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు అని చెప్తారు, అంటే కవర్ చేస్తారు. అటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు బీజేపీకి వచ్చి పడేసి, అంటే అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఏ పార్టీ చూసినా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇంటి గొడవలతోని సతమతం అవుతుంది. అది అంటే ఇది ఒక రకంగా బీఆర్ఎస్ నుంచే బీజేపీకి అంటుకున్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే కవిత ఎప్పుడైతే కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ రాజాసింగ్ స్పందించడం, ఈ విషయంలో స్పందించడం, ఆడికెళ్ళి ఇంకా ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకో మాట కూడా తను నా మీద నోటీసులు ఇవ్వడం కాదు, డైరెక్ట్ సస్పెండ్ చేసేయండి, అందరి బండారం బయట పెడతా అన్నటువంటిది. మరి అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతల బండారం ఏముంటుంది ఉంటారు? అది రాజాసింగే చెప్పాలి ఏం బండారం అనేది. ఏం బండారం అని చెప్తాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ఎందుకు తప్పించారు, తర్వాత కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, ఇటువంటి ఏమన్నా వాటి మీద